సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటలో జనుము జీలుగ రైతులు విత్తనాల కోసం తీవ్ర కష్టాలు పడుతున్నారు. రాయితీ విత్తనాలు దక్కించుకునేందుకు ఉదయం నుంచి వ్యవసాయ కార్యాలయం వద్ద పాస్బుక్ జిరాక్సులు వరుస క్రమంలో పెట్టి మరీ నిరీక్షిస్తున్నారు. విత్తనాలు తక్కువ మొత్తంలో రావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు. మరో 3 రోజుల్లో మిగిలిన విత్తనాలు కూడా వస్తాయని వివరించారు. రైతులు మాత్రం తాము మండుటెండల్లో నిలబడి నిరీక్షిస్తున్నా అందరికీ సరిపడా విత్తనాలు దొరికే పరిస్థితి లేదని వాపోతున్నారు. 40 సంచులే ఉంది, 40 మందికి ఇస్తామంటే మిగిలిన వాళ్ళు ఫైల్ ఆల్రెడీ పెట్టుకున్నాం. పొద్దున్న 6 గంటలకు వచ్చి కూర్చున్నాం. 6 నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు ఇక్కడ మాకు అసలు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు రోడ్ పైన వెళ్తే ఇప్పుడు వచ్చి మాకు మీకు ఇంతకుముందు మేము ఎవరు రాకముందు అమౌంట్ కడతాము, రేపు వచ్చాయి సరే తీసుకెళ్తామంటే వాళ్ళు ఎవరు వినలేదు. ఇప్పుడు మాత్రం వచ్చి ఇప్పుడు మేడం చెప్తే తీసుకుంటామని చెప్పేసి బిల్ చేస్తాం. అది జరిగింది. రైతులకు ఇస్తలేరా? మేము ఆల్రెడీ అమౌంట్ కట్టేస్తామని చెప్పాను. అమౌంట్ కట్టేస్తాం, మాకు ఇవ్వండి, రేపు కాకపోతే వెళ్ళినా మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు వినలేదు. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు తీసుకుంటామని మేడం వాళ్ళు చెప్పాక బిల్ తీసుకుంటాం. ఇది జరిగింది. పొద్దుగల 7 గంటలకు వచ్చినాము. 7 గంటల సంది ఇప్పటిదాకా ఇట్లా మాత్రం ఏమి ఇది లేదు. వచ్చినాక మళ్ళీ అది ఏది లైన్ పెట్టినాక అక్కడ పుస్తకాలు పెట్టినాం, జిరాక్స్లు పెట్టినాం, అన్ని చేసినాం. పెట్టినాక ఇప్పుడు 4:30 5 గంటలకు మాకు లైన్ వచ్చింది. లైన్ వచ్చినాక ఇదేమన్నాడు, జన్మలు లేవు జీలుగులు ఉన్నాయి అటు. జన్మలు ఎక్కడ పోయి జీలు ఎక్కడ పోయినాయి, అది కావాలి నాకు మెయిన్. ఎక్కడికి వెళ్ళి ఇంత వచ్చింది అంటే జన్మలేవు పండించారా, జీలుగులే పండించారా, జన్మలు లేవా? ఇప్పుడు ఏమంటారు? మాకు జన్మలు కావాలి. మాకు ఇయ్యలేరా? ఇప్పుడు ఒక్క జన్మ సంఖ్య లేదు. ఎప్పుడు వచ్చారు అంటున్నారు? ఎవరి మీద 6 గంటలకు వస్తే లైన్ పెట్టమంటే లైన్ పెట్టినాము. అక్కడ లైన్ అయిపోయింది, ఇక్కడ లైన్ అన్నం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? ఏమంటారు, స్టాక్ లేదంటే స్టాక్ అయిపోయింది. ఏం చేసారు ఇప్పటిదాకా? ధర్నా చేసినాం, స్టాక్ అయిపోయింది. ధర్నా చేస్తే మళ్ళీ ఇప్పుడు ఉన్నాయంట.